సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. స్నేహానికి నిదర్శనం మీరు. ఆడిపాడే వయసులో అంతరాని లోకాలకు తరలి వెళ్లారు. మీరు లేరన్న నిజం మా మనసు నమ్మలేకపోతుంది. మీతో చెప్పుకున్న భావాలు, మీతో నడిచిన ప్రదేశాలు మా మదిలో తిరుగుతున్నాయి. మీకోసం పరితపించే మా హృదయాలు మీరు లేరని తెలిసి శోక సంద్రంలో మునిగిపోయాయి. మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ జన్మలో కూడా మీ స్నేహమే కావాలని కోరుకుంటున్నాం అంటూ చనిపోయిన తమ స్నేహితులను తలుచుకుని మిగిలిన స్నేహితులు కన్నీళ్ల రూపంలో వెలుబుచ్చుతున్న భావాలు ఇవి. ముగ్గురు స్నేహితులో ఇద్దరు గంటల వ్యవధిలోనే మృతి చెందగా మరొకరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పలు అనుమానాలకు తావిస్తున్న ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. నరసింహులపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన శ్రావణ్, రహీం పాషా, ఉపేంద్రచారి గత నెల 10వ తేదీన గ్రామంలోని తోటి మిత్రుడి పుట్టినరోజు వేడుకను జరిపించేందుకు మిగతా స్నేహితులతో కలిసి వెళ్లారు. అందరూ ఓ చోట చేరి ఉదయం మద్యం తాగి అనంతరం తాటికల్లు తాగారు. సాయంత్రం మళ్లీ తాటికల్లు తాగారు. రాత్రి 8 గంటల సమయంలో కేక్ కట్ చేసి మిత్రుడి పుట్టినరోజున ఘనంగా నిర్వహించి రాత్రి ఇళ్లకు చేరుకున్నారు. 2 రోజుల తర్వాత శ్రావణ్, రహీం, ఉపేంద్ర కలిసి మళ్లీ మద్యం తాగి కొన్ని గంటల వ్యవధిలో తాటికల్లు తాగారు. వారం రోజుల అనంతరం శ్రావణ్ జ్వరంతో, ఒళ్ళు నొప్పులతో అస్వస్థకు గురై స్థానిక ఆర్ఎంపీ దగ్గర చికిత్స పొందారు. కుదట పడకపోవడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 3 రోజుల పాటు చికిత్స పొంది 23వ తేదీన ఇంటికి వచ్చారు. ఆ మరుసటి రోజున మళ్లీ అస్వస్థకు గురయ్యారు. మరోవైపు రహీం పాషా చూపు మందగించింది. దీంతో గ్రామ మాజీ సర్పంచ్ నరసయ్య, శ్రావణ్, రహీం పాషాను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. శ్రావణ్ మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు కాలేయం సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడని వైద్యులు చెప్పారు. అదే ఆసుపత్రిలో 4 రోజుల పాటు డయాలసిస్ చేయించుకున్నా నయం కాకపోవడంతో 28న హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేరారు. అక్కడ 3 రోజులు చికిత్స తీసుకున్నా కానీ అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. చేతిలో డబ్బులు లేకపోవడంతో ఈ నెల 1న నిమ్స్కు తరలించి చికిత్స చేయిస్తుండగా బుధవారం మృతి చెందాడు. మరోవైపు రహీం పాషాకు కామెర్ల వ్యాధి సోకిందని మందులు రాసి వైద్యులు ఇంటికి పంపించారు. అయినప్పటికీ ఆరోగ్యం క్షీణించడంతో మళ్లీ ఖమ్మంలో మొదట వెళ్లిన ఆసుపత్రికి వెళ్లి 3 రోజులు చికిత్స పొందారు. వైద్యులు మూత్రపిండాల సమస్య తీవ్రమవుతుందని హైదరాబాద్కు వెళ్లాలని సూచించడంతో ఈ నెల 1న నిమ్స్కు తీసుకెళ్లారు. డయాలసిస్ చేస్తుండగా బుధవారం రాత్రి 12:30 మృతి చెందాడు. జూన్ 10వ తారీఖు విజయ్ అనే అబ్బాయిది బర్త్డే జరిగింది. ఆ రోజు పిల్లలందరూ కలిసి వెళ్ళిండ్రు. అంటే వాళ్ళు కళ్ళు తినడం అది ఇది అన్నీ జరిగిందంట. తర్వాత మాకు ఒక 3 రోజులకు వాంతి అయింది. కొంచెం డ్యూటీకి వెళ్ళిండు. మళ్ళీ ఒక 3 రోజులకి జ్వరం వచ్చింది. ఆ జ్వరం 112 వచ్చింది. ఎందుకు ఇట్లా అయిందని ఒక 2 నిమిషాలు ఇక్కడే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర వేయించుకున్నాడు. సండే రోజు తెల్లారి మళ్ళీ ఇక్కడే కొన్ని ట్యాబ్లెట్లు తెచ్చుకొని వేసుకున్నాడు. మంగళవారం మళ్ళీ ఎక్కువైంది. ఏమంటే మా అబ్బాయి వెళ్ళాను కొమ్మరస్వా హాస్పిటల్ వెళ్ళి అవి చూపించుకున్న అన్ని టెస్టులు ఇట్లా అన్నీ చేసినాక కొన్ని ప్లేట్లెస్ తగ్గినాయి అని చెప్పిండు. కొన్ని మందులు రాసిచ్చిండు, ఒక 2-3 వేల మందులు. అవి తీసుకొని ఇంటికి వచ్చేసినాం. మళ్ళీ 3 డేస్కి రమ్మన్నాడు. మళ్ళీ 3 డేస్కి వెళ్ళినాం. మళ్ళీ టెస్టులు చేసిండు. మళ్ళీ జాండీస్ ఉంది తేలిందన్నాడు. దానికోసం 3 డేస్ అక్కడే ఉన్నాం. మళ్ళీ అక్కడే ట్రీట్మెంట్ జరిగింది. 3 డేస్ తర్వాత వీటితోటి మళ్ళీ మందులు రాసిచ్చిండు. మళ్ళీ మందులు రాసిస్తే మళ్ళీ అవి పట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. మళ్ళీ తెల్లారి పండ్లు ఇట్లా తినడానికి ట్రై చేసిండు. అవి తినకపోతే కథం వాంతులు అవుతున్నాయి. మరోవైపు ఉపేంద్రచారికి గత నెల 26న జ్వరం రావడంతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా కామెర్ల వ్యాధి అని నిర్ధారించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో చేర్పించారు. ఇదిలా ఉంటే ముగ్గురు మిత్రులు ఒకే రకమైన వ్యాధితో అనారోగ్యానికి గురై అందులో 2 మృతి చెందడంతో గ్రామస్తులో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. పిల్లలంతా పార్టీ చేసుకున్నారు. విజయ్ది బర్త్డే అట, అది మాకు కూడా తెలియదు.
ఎవరి బర్త్డే ఎప్పుడు జరిగేది మాకేం తెలియదు. ఈ పిల్లగాడు ఆ రోజు డ్యూటీకి పోలేదట, డ్యూటీ పోలేదని తెలిసింది. బర్త్డే ఉన్నదని డ్యూటీకి పోలేదట. బర్త్డే చేసుకున్నారు. వాళ్ళు ఎక్కడ చేసుకున్నారా, వాళ్ళు అంబేద్కర్ ఏంది హనుమాన్ టెంపుల్ కాడ చేసుకున్నారట. కేక్ కట్ చేసుకుని అంతా జరిగింది. వాళ్ళు కళ్ళు తాగినరట. అది కల్తీ కల్లా కల్తీ మద్యమా ఏదైంది మాకు తెలియదు. వాళ్ళు కల్తీ ఫుడ్ తిన్నారా అది ఏదైంది అయితే మాకు తెలియదు. ఇద్దరు జరిగిపోయినరు. ఒక పిల్లగాడు కూడా విషమంగా ఉన్నాడు అని అంటే అది చాలా దారుణమైన విషయం సార్. ఇది మాకే కాదు, ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు, జరగకూడదు, ఏ ఊర్లో కూడా జరగకూడదు. తల్లి తలగోరు పెట్టడం సంవత్సరం పిల్లగానప్పుడు తండ్రి చచ్చిపోతే అప్పటి నుంచి తల్లి తండ్రి తానే అయ్యి పిల్లగాన్ని పోషించుకున్నది. ఇల్లు ఇడుపు లేక కూడా పాముల తేళ్లలో వండుకొని కూడా పిల్లగాన్ని పోషించి ఇంత టోని చేసింది. ఆయన ఏది కావాలంటే అది కూడా చేసింది. ఈ తీర కలిపినట్లు పెట్టే టైంలో కొడుకు దూరం అయిండు. నిమ్స్ వైద్యం కోసం వెళ్లిన శ్రావణ్ను పరీక్షించిన వైద్యులు తమ నివేదికలో అతని అనారోగ్యానికి కల్తీ మద్యమా లేదా మత్తు మందు తీసుకోవడమా ఈ రెండిటిలో ఏదో ఒకటి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ ముగ్గురు కలిసి తాగిన కళ్ళు కల్తీ కావచ్చనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రావణ్ తల్లి జయప్రద తన కుమారుడితో పాటు మరొకరి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్ఐ గండ్రాతి సతీష్ కేసు నమోదు చేశారు. నేను తల్లిని, నా కొడుకు అయినా ఏం జరిగింది, దండలెమ్మడి పోయిండు. ఆడేం జరిగిందో 10 మంది కలిసి తాగిరట. ఆ 10 మందిలో నా ముగ్గురు కొడుకులు, ముగ్గురికి 3 తుడిపడ్డది. ఆయమ్మ ఇక తతిమ్మలు ఏం చేసిరో నాకు తెలియదు కొడుక, అంతే ముచ్చట నాకు ఏది తెలియదు. జరిగిందా ముచ్చట. అయితే ఈ రహీంకి ఏం చేసిండు, ఫోన్లో వచ్చటం మొదలుపెట్టిండు. ఆ కుర్బాని తీసుకుపోవటం కూడా మా నాన్నొత్తాడు అని వీళ్ళు ఆ బ్యాచ్ ఉంటుంది కదండి, అది యూత్ ఫోన్ల మీద వెళ్ళిపోయిండు అంతే. ఇక పోయిన తర్వాత వాళ్ళు కళ్ళు తాగినాక మద్యం మళ్ళా 10-11 గంటల కేక్ కోసి మళ్ళీ బీర్లు తెచ్చుకొని ఆంజనేయుల గుడి ఉంది కదా అక్కడ ఫుల్ చేసుకున్నారు దావతులు. ఈ బ్యాచ్ అనేది పోయింది. అక్కడ ఎవరి కాడ తాగిరు, ఎన్ని ఇళ్ళలో తాగిరు, ఒక కాడనేది తాగరు కదా వీళ్ళు, అది మనకు తెలియదు. మన ఇళ్ళల్లో ఉండేటోళ్ళం, వీళ్ళు యూత్ పిల్లగాళ్ళు కాబట్టి బయటికి వెళ్ళి ఎక్కడెక్కడ ఎంజాయ్ చేసిండ్రు, ఏం చేసినారు అని తెలియదు. తర్వాత మళ్ళీ బీర్లు తెచ్చుకున్నారు. నైటు 12 గంటల దాకా డ్యాన్స్ ప్రోగ్రాంలు. నర్సింహులపేట పెద్ద బ్రాండ్ షాప్లో తక్కువ రేటు ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది అని ఒక బండి తీసుకొని కేసులు తెచ్చుకొని ఎంజాయ్ చేశారు.